ఇగో ఇల్లులు కనబడుతున్నాయా? ఈ ఇల్లుల వెనకాల సైడ్ ఇంత స్టేట్‌ల ఒక 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది. అమెరికన్ ఎయిర్ బేస్ అని అంటారు దాన్ని. అది ఆడనే ఉంటది. ఆడ ఆల్రెడీ మిసైల్‌లు పడ్డాయి ఫస్ట్ రోజు. ఇప్పుడు ఒక పత్తా లేదు, జాడ లేదు. ఆల్రెడీ నేను ఫస్ట్ రోజు చూసినా, మీకు మొత్తం మిసైల్ కూడా చూపించిన కదా! ఒక్క మిసైల్ కూడా లేదు చూడు. మొత్తం క్లీన్ అండ్ క్లియర్. ఒక మిసైల్ లేదు, ఒక సప్పుడు లేదు, ఏమీ లేదు. ఈ అంతగానము ఏదైనా సిచ్యువేషన్ ఉండి మరి రిస్క్ ఉన్నది, బాంబులు పడుతున్నాయి అంటే నేను టక టక వీడియోలు తీసుకుంటే ఏంటిదంటే పెట్టేస్తాను. నీకు ఫస్ట్ రోజు మిసైల్ పడంగానే నేనే తీసి పెట్టినా కదా! ఫస్ట్ రోజు నేను మిమ్మల్ని భయం పట్టిపియాలని ఏదో కాదు. గిట్ల సిచ్యువేషన్ ఉంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పిన. ఇప్పుడు చూడండి, ఒకటి ఏమీ కూడా లేదు. అయినా కూడా నాకు అందరూ ఫోన్లు చేస్తున్నారు. అరే బాంబులు పడుతున్నాయట, బాంబులు పడుతున్నాయట అని. ఎవరిదా డ్యూటీలకు పోతున్నారు, బయట తిరుగుతున్నారు, తింటున్నారు, పట్టించుకుంటలేరు అసలు. ఎవ్వడికి సోయి కూడా లేదు అసలు. బాంబులు పడుతున్నాయి అన్న సోయి కూడా లేదు. ఓడి పని ఆడే చేసుకుంటారు. మీరేమో ఇంటికాడ భయం మీద భయం పడుతున్నారు. ఏం చెప్పాలి చెప్పుర్రి మీరే. ఈడైతే కనీసం 2 రోజుల సంది ఒక మిసైల్‌ని చూసుడు కాదు, దాని సప్పుడు కూడా వినబడతలేదు మాకు ఆఖరికి. మీకేమో 40 మంది చచ్చిపోయినరట ఒకటేసారి అలా అంటారు. ఇక అది ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేస్తుర్రు మీకు? ఏంటిది, ఏం కథ అనేది అర్థమైతలేదు. ఇక మరి మీకే తెలవాలి అది. ఈడున్నోళ్ళకి మాకు తెలవదు కానీ మీకు ఎట్లా తెలుస్తుందో మరి?